హైదరాబాద్ లో మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీపీ సోదాలు నిర్వహించారు. ఇక 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపుగా 40 లక్షల రూపాయల నగదును, 2 కిలోల బంగారాన్ని, 60 చేతి గడియారాలను, 14 ఫోన్లను, 10 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు కళ్ళు తిరిగే ఆస్తులు. ఇక ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమ సంపాదన గుర్తింపు. తీగ లాగుతుంటే ఆ పెద్దల డొంక కదిలేనా? ఇక ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేసింది. 20 బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కార్యదర్శిగాను అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక సోదాలో భాగంగా మాసబ్ ట్యాంక్లోని రెరా కార్యాలయంలో, అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇక మణికొండలోని నివాసం, బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో 20 చోట్ల దాడులు నిర్వహించింది. ఇక బాలకృష్ణకు సంబంధించిన బ్యాంకు లాకర్లు, ఇతర ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఒకటి బండలు 50,000 అంటే 10 అవును సార్.